రోజా గారు ఒక ప్రశ్న వేశారు సూటిగా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ అనే ఓ ప్రోగ్రాంలో పాల్గొంటే అదేదో తప్పు చేసినట్టుగా నా మీద విష ప్రచారం చేశారు కదా, ఇప్పుడు అది మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, అట్లాగే ఆయన నాగబాబు గారిని ఉద్దేశించి అనుకుంటే ఎమ్మెల్సీ గారు ఎట్లా ఆయన పాల్గొంటున్నాడు మళ్ళీ సో ఈ దీని మీద జగన్ గారికి ఎందుకు ఇంత ఆదరణ, రోజా గారు వేసిన ప్రశ్నలకి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? జనరల్గా సార్ ఇప్పటి వరకు మన సౌత్ ఇండియా మొత్తం చూసుకుంటే జనరల్గా సినిమా హీరోలో హీరోయిన్లో వస్తే ఆ విధంగా జనాలు ఎగబడటం అవన్నీ ఫ్యాన్ బేస్డ్గా చూసేవాళ్ళం. మొట్టమొదటిసారి ఏంటంటే ఒక సినిమాతో సంబంధం లేకుండా ఒక రియల్ మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా జగన్ వచ్చాడనమాట. ఎట్లా అంటే అది కూడా తను చేసిన మంచి పనుల కారణంగా. ఇప్పుడు తనకి అధికారం వచ్చిన 5 సంవత్సరాల్లో ఆ కరోనా సమయంలో తను హ్యాండిల్ చేసిన విధానం అవ్వచ్చు, తను పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఆ పథకాలను కూడా వివక్ష లేకుండా ప్రజలకి ఎక్కడా తప్పులు కమిషన్లు లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి అందే విధంగా చేరే విధంగా చూడటంలో అవ్వచ్చు. అంటే ఒకసారి మనకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ మేలు చేయాలని పార్టీలకు అతీతంగా అందరికీ చేయటం అవ్వచ్చు. సో ఈ ప్రజలు ఇప్పుడు చూడండి, దాంతోపాటు అంటే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం కూడా అది 200% ఉండదు. కంపారిజన్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా ఒక రూలింగ్ గవర్నమెంట్ యొక్క పరిపాలన రెఫరెండం అనేది అంతకంటే లాస్ట్ అంటే ఇమ్మీడియట్గా జరిగిన ప్రభుత్వ పాలనతోనే కంపారిజన్ జరుగుతాయి. ఆ కంపారిజన్లో ఏమైపోతుందంటే జగన్ గారి పాలనతో కంపేర్ చేస్తే వీళ్ళు అసలు పోటీ కాదు, కనీసం కంపారిజన్లో కూడా లేకుండా పోతున్నారు. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది. 1989లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఓడిపోయింది. ఆయన కూడా ఇక్కడ కల్వకుర్తిలో ఓడిపోయారు. అది ఎవరు ఊహించలేదు. అంటే వ్యతిరేకత ఉందని తెలుసు కానీ ఓడిపోతారని జనంలో కూడా అనుకోలేదు. చాలామంది ఎవరికాళ్ళు నేను కాదు, నేను ఒకనే ఎత్తే ఏమొద్దులే అన్నట్టుగా కొంత వ్యతిరేకత, కొంత కారణం, రకరకాల కారణంగా వేశారు. ఓడిపోయిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయనకు కూడా అట్లాగే జనం వచ్చారు. అప్పుడు ఎట్లా వచ్చారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తున్నారేమో అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది. సో జగన్ గారు అంత జనం వస్తున్నారు కాబట్టి ఆంక్షలు పెట్టాలనో తను ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలనో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రెండోది ఇక రోజా గారు మాట్లాడింది 200% కరెక్ట్ కదా. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడారు అంటే రిటైర్డ్ ఐఏఎస్లు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మంత్రి పదవి చేపట్టిన తర్వాత వ్యక్తిగత వ్యాపారాలు కానివ్వండి, వ్యక్తిగతంగా కొన్ని సినిమాలు, కాల్ షీట్లు, డేట్స్ కొన్ని కేటాయించాలి అంటే డెఫినెట్లీ క్యాబినెట్లోనో లేదు సెక్రటేరియట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి, అవసరం లేదు అనే విధంగా మాట్లాడున్నారు సార్. వాళ్ళు మాట్లాడొచ్చు కానీ కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదా విజయ్ కుమార్ గారు. బట్ ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అంతకుముందు చూసాం కదా, ఎన్టీ రామారావు గారు ఏ పర్మిషన్ తీసుకుని సినిమాలు నటించాడు. విశ్వామిత్ర సినిమా, శ్రీనాథుడు కూడా అప్పుడే వచ్చినట్టుంది కదా. అంటే విశ్వామిత్ర సినిమా అయితే రూల్ లేకపోవచ్చు కానీ సార్ ఇక్కడ కూడా మనము శాలరీ కూడా తీసుకుంటున్నప్పుడు దీనికి కూడా జస్టిఫికేషన్ ఇవ్వగలగాలి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన సినిమా షూటింగ్లు చేసుకునేవ్వండి, అదేం పెద్ద ఆక్షేపణ, జనం నిర్ణయించుకోవాలి. కానీ రోజా గారు చేస్తేనేమో తప్పు, పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఒప్పు అనే పాయింట్. అది వాళ్ళు జనరల్గా 2 నాలుకల ధోరణి ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడగలరు. కాకపోతే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు క్యాబినెట్ మీటింగ్లకి ఎన్నిటికీ అటెండ్ అవ్వగలుగుతున్నారు. అలాగే తన శాఖలు ఇప్పుడు ఏదో చంద్రబాబు గారు ర్యాంకింగ్లు ఎత్తే ప్రతిసారి పాపం పవన్ కళ్యాణ్ గారిని లీస్ట్ ర్యాంక్లో పెడతారు. సో అంటే అప్పుడు లీస్ట్ ర్యాంక్లో పెట్టారని ఎట్లా అంటారు, పని చేయలేదేమో. పని చేయనప్పుడు నువ్వు దీనికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి కదా. ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్మెంటో లేదు, సరిగా పని చేయలేకపోతున్నావు అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఆ అటెండెన్స్ అంటే అది ఆ కాన్సన్ట్రేషన్ అంత కీలకమైన డిపార్ట్మెంట్ ఆయన చేతిలో లేదు, 2 హ్యాండిల్ చేయాలి, నేను చేయలేకపోతున్నా అంటే కొన్ని శాఖలు వేరే వాళ్ళకన్నా. పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా పెద్ద శాఖ సార్. జనం వస్తుండేవాళ్ళు. ఇతర రోజులు విద్యాధర్ గారు వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు చూసేవాడిని కదా, దివాకర్ రెడ్డి గారు కొంతకాలం ఉన్నట్టు. వాళ్ళంతా చాలా ఎప్పుడు కోర్టులని అవి అని, వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి సెమీ, అవన్నీ పెద్ద పనుల్లో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడేమో మరి ఆ స్థాయిలో జరుగుతున్నాయో లేదో మనకు తెలియదు. రైట్. ఇక శివశంకర్ గారు చెప్పండి, ఏంటి జగన్ గారికి జనం రావటం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మొదటిసారి కాదు, ఈవెన్ అనంతపురం జిల్లా పామిడికి వెళ్ళినా కూడా ఆ జనం రావటంలో ఉన్నటువంటి సంకేతాన్ని మీరు ఎట్లా చూస్తారు? సంక్షిప్తంగా చెప్పండి, మేము మిగతా అంశాలకు కూడా వెళ్దాం. ఒకటి సార్, నిన్న దాదాపు విపరీతమైనటువంటి ఎండలు, దాదాపు 12 గంటల వరకు ఆ సమయంలో ఇక్కడ మీరు గమనిస్తే కనుక జంజీ బ్యాచ్ అంటే
అందరూ కూడా దాదాపు కాలేజీ విద్యార్థులు, యువత, అదే విధంగా రైతులు, రైతు కూలీలు, ఈ 2 సెక్షన్స్ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట రోడ్లమ్మడి కూడా వస్తా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ అనేటువంటిది ఈయన మాత్రమే తీర్చగలడు. ఈ యొక్క జంజీ బ్యాచ్ లో ఏంటంటే గనక ఈ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రైతుల్లో కూడా మద్దతు ధరలు కావచ్చు, అంటే ఓవరాల్ గా ఏంటంటే జగన్ మీద వ్యక్తిగత అభిప్రాయము, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు తమకు ఈ యొక్క కూటమిలో అన్యాయం జరుగుతా ఉంది, బై మిస్టేక్ ఎందుకో మరి వాళ్ళు చేసిన పొరపాట్లో వాళ్ళు అనుకోవడము ఈవీఎంలో ఏదో ఓడిపోయారు. ఎప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఓడిపోయిన తర్వాత అంత ప్రొవకేషన్ గా ఉన్నటువంటి ఆ తరుణంలో బయటికి వచ్చినా కూడాను ఈ ప్రాంతాల వారీగా ఈ పక్క వినుకొండ తీసుకున్నా, ఆ పక్క గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటుకొండు వైజాగ్ నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు వెళ్ళినా, ఒంగోలుకి వెళ్ళినా, ఈ విధంగా ఆ చిత్తూరుకి వెళ్ళినా, రాష్ట్ర నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా కూడాను జనాలు అనేటువంటిది తండోపతండాలుగా ఒక తన అభిమాన నేతగా గుర్తిస్తూ వాళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది ఇది మొదటి నుంచి మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారికి మేము చూడలేదు, కానీ ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కావచ్చు, అదేవిధంగా దేశంలో కూడా ప్రజాదరణ ఉంది అనడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అయినటువంటిది ఇంగ్లీష్ ఛానల్ కావచ్చు, ఎవరైనా కూడా ఒప్పుకొని తీరాల్సిందే వాళ్ళ కథనాలు కూడా. ఇది ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఏ ఒక్కరికి వర్గానికి న్యాయం జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అనేటువంటిది ఆ ఎండలు చూడండి, మీరు విజువల్స్ చూడంండి, నిన్న లైవ్ గా మేము కూడా చూసాము. ఈ యొక్క జనాలు ఏంటంటే కనుక ఎంత కంట్రోల్ చేసినా, పోలీసులు బారికేడ్లు పెట్టినా, ఇంకోటి చేసినా కూడా కాదనలేటటువంటిది ఇది యొక్క నిజం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. అంటే రెండవది వస్తే సార్, ప్రజాభిమానం ఉంటే సినిమా గ్లామర్ అక్కర్లేదు, జనంలో నాయకుడికి నిలబడొచ్చు అని ఆయన రుజువు చేస్తున్నట్లు. ఖచ్చితంగా సార్, ఏ అవసరం లేదు. కనీసం ఆ యొక్క ఆయన క్యారెక్టర్, ఆయన క్రెడిబిలిటీ, ఆయన చేసినటువంటి మంచి పనులు ఇవి మాత్రమే చాలు అనేటువంటిది లైవ్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు భారతదేశ రాజకీయాల్లో ఒక వ్యక్తి సార్. ఇక రెండవది రోజా గారు చేసినటువంటిది అక్షరాల నిజం సార్. రోజా గారిని ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆ పెద్ద నాయకుల వరకు ఎలా ట్రోల్ చేశారంటే గనక మీటింగుల్లో కావచ్చు మైకు పట్టుకొని ఆమె క్యారెక్టర్ దగ్గర నుంచి బూత్ దాంట్లో ప్రదర్శించే ఆమె ఆ బూత్ జబర్దస్త్ అని చెప్పి ఆమెని నానా విధాలుగా హింసించారు. తర్వాత మానుకున్నట్టుంది ఆవిడ. ఈ రోజు లేటెస్ట్ గా మొన్న కూడా చూశాను, నాగేంద్ర బాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు, డిప్యూటీ సీఎం తమ్ముడు, జనసేనకు నెంబర్ 2 స్థానంలో ఉండి అన్ని తీసుకున్నట్టు ఆయన కదా విచ్చలవిడిగా జనసేన ఆయన రోజాన్ని తప్పుపట్టినటువంటి ఆయన అదే కూర్చొని ఇకిలి నవ్వులు అదే చేస్తున్నారు కదా. మరి ఇది బూత్ షో కాదా? వాళ్ళందరికీ ఇది మంచి షోలో కనిపిస్తుందా? ఏదో అంటారు కదా, తాను చేస్తేనే సంసారం, ఎదుటోటి చేస్తే ఇంకొకటి. ఎంతవరకు రోజా గారు ఇంకెవరో కలిపి నాగబాబు గారు కూడా కలిసే జబర్దస్త్ చేశారు. గతంలో నాగబాబు గారు రోజా గారు చేశారు, ఇప్పుడు ఇంద్రజ గారు నాగబాబు గారు చేస్తున్నారు. ఆవిడ ఇంకా ఆయన కూడా డిప్యూటీ సీఎం గారు కూడా నాకు తెలిసి 4-5 సినిమాలు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే వచ్చాయి, రిలీజ్ అయ్యాయి సినిమాలు. మొన్న కూడా రీసెంట్ గా వచ్చింది. అంటే వాళ్ళు సినిమాలు చేయవద్దు అని మేము అనం కానీ పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్తాం. కానీ ఈ విధంగా రోజా గారిని మీరు చేసినటువంటి ఆ యొక్క ఎక్కిలి చేష్టలు, ఆమె ర్యాగింగ్, ఆమెను ప్రొవోకేట్ చేశారు కదా, చాలా ఇబ్బంది పెట్టారు కదా ఆమె క్యారెక్టర్ ని కూడా. మరి ఈ రోజు ఎందుకు అవే సల్లగున్నాయా, సమ్మగున్నాయా అనేటువంటిది ఆమె అడిగిన దాంట్లో నిజంగా మేము కూడాను అదే అడుగుతున్నాం వాళ్ళని. అవును విజయ్, ఇప్పుడు సీఎం అయిన విజయ్ గారేమో నేను సినిమాలు చేయనికనని అనౌన్స్ చేశారు. జననాయకన్ సినిమా చేస్తే పాపం అది రిలీజ్ కానివ్వకుండా కూడా ఆపారు రకరకాల రూపాయలు. రైట్.